ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క ఆశీర్వాద జీవనలతో మన కుటుంబం ఒక్కొక్క దినము మన ప్రభు మనల్ని ఇచ్చి ప్రేమిస్తున్న గొప్ప దేవుని బట్టి మనందరం కూడా తండ్రిని ప్రేమిస్తూ అనుదినము ఆ తండ్రి మనల్ని ప్రేమించి ఇచ్చినట్టు వాగ్దానం చూసుకుంటూ మరి సజీవు లెక్కలో ఆ తండ్రి యొక్క మాటలు వినటానికి మనంతో భాగ్యవంతులుగా ఉంటున్నందుకు, ప్రభు మనల్ని ప్రేమించినందుకు ఆయన బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ జీవిస్తున్నట్టు ప్రతి బిడ్డ ఈరోజు మన ప్రభు మనను ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచదను. నేను చేసిన వాగ్దానము నీ పక్షముగా అది నేను స్థిరపరచుదనని ఆయన అంటున్నాడు. ప్రభు ఈరోజు ఏ బిడ్డకు, ఏ సహోదరి సహోదరులకు మరి దేవుని నామములో ఆయన ప్రేరేపించబడి ప్రేమించి ఆ బిడ్డలకు ఏది చెప్పినాడో ఆయన స్థిరపరుస్తానంటున్నాడు. మరి ఈరోజు నువ్వు ఏదైతే నీ తండ్రి దగ్గర అడుగుచున్నావా, మరి ఉదయకాల సమయం కావచ్చు, మధ్యాహ్నం సమయం కావచ్చు, సాయంకాల సమయం కావచ్చు, ప్రభునామంలో జ్ఞాపం చేసుకుంటూ ఇంకా నేను స్థిరపడలేదు, మరి ఆత్మలో స్థిరపడకుంటున్నాను, మరి శారీరకంగా జీవిస్తున్నాను అన్న ఒక విషయంలో నువ్వు ఉంటే దేవుడు అంటున్నాడు, ఒకరోజు నేను ఖచ్చితంగా స్థిరపరుచుదును. మరి అలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే, శోధనలో పడి ఉంటే వారందరూ కూడా ప్రభు అంటున్నాడు, బిడ్డ నేను ఒకరోజు నేను స్థిరపరచుదును. ఎందుకు? నీకు వాగ్దానం చేస్తున్నాను కదా, దేవుని రాజ్యానికి వారసత్తుగా చేయటానికే పరలోకములో నుంచి భూలోకం వచ్చినట్టు ఈ గొప్ప దేవుడు అంటున్నాడు, నిన్ను నేను భూమి మీద ఉన్నప్పుడే స్థిరపరిచి ఆయన రాజ్యానికి వారసత్తుగా చేసుదును అన్నట్టుగా వాక్యం సెలవిస్తున్నది. మరి ఈరోజు మరి అనేక మంది ఆ విధంగా ఆయన కృపలో ఉండటానికి ఇష్టపడుతున్నప్పటికీ శోధన నుంచి తప్పించుకోలేని పరిస్థితిలో ఉంటున్నావా? ఇంకా అయినా ఆయన స్థిరపరుస్తానని చెప్తున్న మాట ప్రకారం నమ్మి ఇంకా హెచ్చుగా ఆయన్ను ప్రార్థించటములో, ఆరాధించటములో, వాక్యం చదవటంలో వెనుకు తీయకుండా నన్ను స్థిరపరిచే దేవుడు ఉన్నాడు కదా, నాకు నేను ఎలా జిగజారిపోతాను అనే గట్టి మనసుతో, గట్టి విశ్వాసముతో ఆయనకు నీ హృదయమును సమర్పించుకుంటూ ఆయనతో ప్రతిదినము వాగ్దాన ప్రకారము ఆయనలో ఉండటానికి ఇష్టపడే ఒక ఆలోచన కలిగి ఉండాలని ప్రభు ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి యెహోవా మిమ్మలను ఆశీర్వదించేవాడు కాబట్టి ఆయన మిమ్మలను మరిచిపోలేదంటున్నాడు. తండ్రి మనల్ని ఎప్పుడు ఆశీర్వదించే దేవుడు కదా, మనల్ని మర్చిపోలేదు, మనల్ని స్థిరపరుస్తాడు, మనల్ని బాగుపరుస్తాడు. ఆ తండ్రి ఈరోజు మనకి వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ప్రతి కుటుంబము కూడా ఆయన నామంలో మనల్ని స్థిరపరిచే దేవుడని చిన్నలు పెద్దలము కూడా ఆయన నామంలో కన్నీరు విరిచి ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనలో శక్తిని, బలాన్ని పొందుకుంటూ నేను నిన్ను మరిచిపోనని చెబుతున్న గొప్ప దేవుని బట్టి, నన్ను స్థిరపరచున్నట్టు గొప్ప దేవుని బట్టి ఈరోజు సంతోషిస్తామా? కాబట్టి ఈరోజు మన ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ఈరోజు నువ్వు నేను కూడా దేవా నీ శరణము చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీ దగ్గర నేను మొరపెట్టుకుంటున్నానయ్యా. ఏ విషయంలో అయితే నేను ప్రభువా మరి ఇబ్బంది పాలైంటున్నాను, ఏ విషయంలో నా ప్రభువా మీ నామము నాకు లేకని దూరంగా అయిపోతున్నాను, నన్ను కాపాడు తండ్రి. నేను చెడి మార్గంలో వెళ్ళక, చెడి ఆలోచనలో ఉండక, నీ చిత్తంలో నీ కృపలో ఉండటానికి స్థిరపరచమని ప్రభును మరి నువ్వు మొరపెట్టుకున్నట్లయితే ప్రభు ఖచ్చితంగా అందరినీ క్షమించి వారిని తన పిల్లలుగా మార్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాజ్ఞల తండ్రి, పరిశుద్ధుడా, అనుదినము నూతనమైన వాగ్దానముతో పరిశుద్ధాత్మతో నా తండ్రి ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడుచున్నందుకే స్తోత్రం. ప్రతి హృదయమును కదిలించున్నందుకు స్తోత్రమే. ప్రతి బిడ్డ తన ప్రవర్తన తండ్రి సరిచేసుకునటానికి కృప చూపిస్తున్నందుకు బిడ్డ నేను స్థిరపరచుదును, నేను బలపరచుదును, నిన్ను కాపాడుదును. మరి నువ్వు చెబుతున్న నేను నిన్ను మరిచిపోలేదంటున్నావు ప్రభువా. మరి మాటలు నీ పిల్లలు వింటుండగానైనా మీరు మరువని తండ్రివి గనక నా ప్రభువా, మమ్మల్ని విడిచిన తండ్రివి గనక నా ప్రభువా, ఏ హృదయములో నా ప్రభువా మీరు కదిలించితే ఆ హృదయం ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము నువ్వు వచ్చేంత వరకు నీ చిత్తములో నీ పిల్లలు నడుచుకునే కృపను సహాయం తెచ్చామని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.